పేదలకు అందే లబ్ధిలోనూ టీడీపీ కుటిల రాజకీయం చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పింఛన్లు అందకుండా చేశారని ఆయన మండిపడ్డారు. పేదవాడి పొట్టగొట్టడం ధర్మమేనా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అనుచరులు వాలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది, రాజ్యాధికారంలో భాగస్వామి వస్తేనే వారి తాలూకు కార్యక్రమాలు వాళ్ళకి కావాల్సిన అవసరాలని వాళ్ళు ప్రభుత్వాలతో మాట్లాడుకుని, నాయకత్వాలతో మాట్లాడుకుని వారి అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి కార్యక్రమాలు చేయడం ఉంటుంది. ఎంతసేపు ఒకరిని ఒత్తాస పడుకొని, ఒకరిని బతిమాలుకుని, ఒకరికి మోచేతి కింద నీళ్లు తాక్కుంటూ చేయవలసిన అవసరం అంటూ ఉండదు అని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే చేసుకునేట్టు అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అది వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు నాయుడు కాదు, వారితో పాటు జరగని పార్టీలు కూడా తీసుకుంటే, ఆ కూటమి తీసుకుంటే 3 పార్టీలు తాలూకా ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిన సీట్లలో ఏ రకంగా వాళ్ళు సామాజిక న్యాయం పాటించారో ఆలోచన చేసుకోమని కోరుతాం. 2 సీట్లు, 1 కూడా బీసీ లేదు. అలాగే 6 సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే 1 వచ్చి కాన్స్టిట్యూషన్ గా అప్లికేషన్ ఎస్సీ తీసేస్తే, ఒక ఎస్సీ తీసేస్తే మిగతా 4 సీట్లు ఎవరికి ఇచ్చారు. ఎంత విడ్డూరం అంటే, ఎంత ధైర్యం అంటే ఆ పార్టీలకి, ఉత్తరాంధ్ర ప్రజల పట్ల, ప్రజల ఆలోచన పట్ల ఎంత చిన్న చూపు అంటే, ఎక్కడో ఉన్నాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లాబీయిస్టులు పెట్టి వాళ్ళు గెలుద్దాం అనుకునే తాపత్రయం చేస్తున్నారు. అంటే ఎవరి ఆత్మాభిమానంతో మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఆలోచన చేయండి. ప్రజలందరూ చూస్తూ, ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఊరికే చూస్తూ అనుకుంటే ప్రమాదం. జిల్లా కేంద్రంలోని జామా మసీదు, మహమ్మదీయ మసీదులలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు, స్వీట్లు తినిపించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు 30 రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉండి రంజాన్ మాసాన్ని అతి పవిత్రంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీజన్ తర్వాత దాదాపు 5 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఢిల్లీ క్యాపిటల్ టీం పుణ్యమాని 2024 సీజన్ లో 2 మ్యాచ్లు కేటాయించబడ్డాయి. అదే అదునుగా చూసుకొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఏకంగా వీఐపీలకు, అధికారులకు, ప్రముఖులకు మీడియా ఉచితంగా ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్ మార్కెట్ లో 3000 నుండి 5000కు విక్రయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ టికెట్లో అధిక శాతం టికెట్లు ఆంధ్ర టికెట్లు అసోసియేషన్ అధికారులు దొడ్డిదారిన బ్లాక్ మార్కెట్ కు మళ్లించారు. సాక్షాత్తు ఏసీఏ అధికారులు టికెట్స్ పక్కనే ఈ హోస్టల్ డిమాండ్ ఎక్కువ చూపిస్తారు. యాప్ ఓపెన్ సిఎస్కే ప్లేస్ పక్కనే. అవునవునులేండి, హోస్టల్ కావాలా? 7,000 ఇచ్చాను మరి, అంతకంటే తగ్గదు. తగ్గించనా అయిపోయింది సార్, అయిపోయింది సార్. వస్తాను సార్, 1 minute వస్తాను సార్. 1 minute సార్.